చేసుకోకపోతే కనుక మీరు 15 మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసుకోలేరు. అలాగే మీ ఛానల్ కూడా మానిటైజ్ అవ్వదు. ఇలా ప్రైవేట్ వీడియోస్ ఇలాంటివన్నీ ఉంటే కనుక మానిటైజ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. ఫ్యూచర్లో ఎవరన్నా మన వీడియో చూసి దాంట్లో వాళ్ళ కంటెంట్ ఏదన్నా మనం ఎక్స్ట్రా యూజ్ చేసామని అనిపిస్తే వాళ్ళు కంటెంట్ క్లెయిమ్ వేయొచ్చు అనమాట. మన స్ట్రైక్ పడిపోద్ది మనకి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ప్రీవియస్ వీడియోలో మీకు గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బేసిక్గా జీమెయిల్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత అదే మెయిల్ ఐడితో ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా ఓపెన్ చేసుకోవాలో మొత్తం చూపించాను. ఒక వీడియో కూడా అప్లోడ్ చేసి చూపించాను, ఒక చిన్న షార్ట్ వీడియో. దీని ప్రీవియస్ వీడియో కనుక మీరు ఫాలో అయితే కేవలం స్టాండర్డ్ ఫీచర్స్కి మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది. 15 మినిట్సే లిమిటేషన్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేయలేరు. ఇంకా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ పోవాలంటే ఇంటర్మీడియట్ ఫీచర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీరు టోటల్గా కంప్లీట్గా యూట్యూబ్ ఛానల్ సెటప్ చేసుకున్నట్టే. నేను ప్రీవియస్గా ఓపెన్ చేసిన అకౌంట్లోనే కంప్లీట్గా ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. నెంబర్ వెరిఫై కూడా చేసుకోవాలి. ఎందుకంటే మీరు అలా చేసుకోకపోతే కనుక మీరు 15 మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసుకోలేరు. అలాగే మీ ఛానల్ కూడా మానిటైజ్ అవ్వదు. ఈ స్టెప్స్ ఫాలో అవ్వకపోతే మీకు మానిటైజేషన్ ప్రాబ్లం వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ నేను చెప్పినప్పుడు ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద రైట్ సైడ్ యూ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ వ్యూ ఛానల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ ఐకాన్ ఉందో చూసారా, ఎడిట్ ఐకాన్, పెన్సిల్ ఐకాన్లా ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూసుకోండి, ఇది బ్యానర్ ఇమేజ్ అంటారు దీన్ని. ఇది మీ ఛానల్ కనుక ఓపెన్ చేస్తే కనపడేది బిగ్గెస్ట్ ఇమేజ్ అనమాట ఇది. దాని తర్వాత ఇది చిన్నది, ఈ ఐకాన్. ఈ రెండు మీ ఐకాన్, మీ ఛానల్ యొక్క ఐకాన్. ఇది ప్రతి వీడియో పక్కన కనపడేది ఇదే. మీరు స్క్రోల్ చేసేటప్పుడు ఎవరన్నా యూట్యూబ్లో ఫస్ట్ కనపడేది ఇదే అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ రెండాటిల్ని ఇక్కడన్నా అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే యూట్యూబ్ స్టూడియో యాప్లో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు అక్కడ అప్లోడ్ చేసుకోవడం చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే ఇది మీ పేరు, ఇక్కడ మీ పేరు పెట్టుకోండి. ఇది మీ హ్యాండిల్ అనమాట, ఇది యునిక్. ఈ కింద వచ్చేసి ఛానల్ యూఆర్ఎల్. ఇది మీరు ఇలా కాపీ చేసుకుంటే ఇక్కడ కాపీడ్ అని కింద కాపీడ్ అని వచ్చింది చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే కాపీడ్ అని వస్తుంది. మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదా వేరే వెబ్సైట్స్లో కానీ, లేదంటే వాట్సాప్ ద్వారా ఎవరికైనా సెండ్ చేసినా కూడా ఇది సెండ్ చేయాలన్నమాట. అప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్లో ఇది ఓపెన్ అవుతుంది. ఈ హ్యాండిల్ అంటే ఏంటంటే ఇది మీ యూనిక్ హ్యాండిల్. యూట్యూబ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ బార్లో ఇది కొడితే మీ ఛానల్ దగ్గరికి డైరెక్ట్ అవుతుంది అనమాట. ఇది మీరు ఎక్కడన్నా వేరే చోట ఎక్కడన్నా ఇస్తే కనుక ఓపెన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు అట్ ద రేట్ అని క్లిక్ చేసి సురేష్ టిట్బిట్స్ అని ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇలా ఇంకా మీ సెర్చ్ బార్లో అక్కడ ఏమీ చూపించదు అనమాట, అది రాదు. అదే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేశారు అనుకుందాం, ఇక్కడ సురేష్ టిట్బిట్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి చూసారా నా ఛానల్. ఇది వచ్చేసి మీ ఛానల్ డిస్క్రిప్షన్. ఛానల్ ఎందుకు పెట్టారు, దీంట్లో ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దీని ఫ్యూచర్ ఎలాగా ఉండబోతుంది, మీరంతా డిస్క్రిప్షన్లో ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ దగ్గర కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్స్ ప్రైవేట్ అని ఉంది కదా, ఇది మీరు ఎనేబుల్ చేస్తారో డిజేబుల్ చేస్తారో మీ ఇష్టం. ఇది ఎనేబుల్ చేస్తే ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా మీ ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ పేర్లు ఇంకెవరికి కనపడవు అనమాట, మీకు మాత్రమే కనపడతాయి. అది ఈ సెట్టింగ్స్. ఇది అయిపోయిన తర్వాత దీంట్లో మేజర్ చేంజెస్ ఇంతేనండి, ఎందుకంటే ఏం లేదు. వెనక్కి వచ్చేయండి. నెక్స్ట్ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి. స్టూడియోలోకి వెళ్ళి సేమ్ ఇక్కడ మీ ఐకాన్ ఉంది కదా, సరే అంటే మళ్ళీ ఇక్కడ పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా బ్యానర్ ఇమేజ్, ఇది కనపడుతుంది. నెక్స్ట్ ఇది ఈ పక్కన కనపడుతుంది మీ ఇమేజ్ అనమాట, ఇది ఐకాన్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు టేక్ ఏ ఫోటో ఆర్ చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్, రెండాట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ చిన్నగా చూపిస్తుంది అనమాట. మీరు ఏదైనా చూపించాలని అంటే చాలా వెనక్కి వెళ్ళి తీస్తే కనుక ఫోటో అప్పుడే దీంట్లో కవర్ అవుతుంది. మీరు దగ్గరగా ఫోటో తీసి దీంట్లో చేస్తే కనుక బాగా క్రాప్ అయిపోయి బాగా జూమ్ అయిపోయి కనపడుతుంది పిక్. అందుకనే మీరు ఇక్కడ బ్యానర్ ఇమేజ్ ఏది తీద్దాం అనుకున్నా కూడా చాలా వెనక్కి జరిగి ఇది క్లిక్ చేయండి, అప్పుడు క్రాప్ చేసుకోవచ్చు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్, ఇది చూపిస్తాను చూడండి. ఇది నా ఇమేజ్ ఉంది, ఇది నేను మొత్తం పెట్టుకోగలుగుతానంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, టీవీ అంటే టీవీలో ఈ వైట్ మార్జిన్స్ ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అదంతా మీ ఛానల్ టీవీలో ఓపెన్ చేస్తే కనపడుతుంది ఈ ఇమేజ్, ఈ బ్యానర్. ఆల్ డివైజెస్ అంటే మొబైల్స్ ఓపెన్ చేస్తేనేమో ఈ లోపల చిన్న బాక్స్ ఉందో చూసారా ఇంతవరకే కనపడుతుంది. అదే డెస్క్టాప్ మీద ఓపెన్ చేశారనుకోండి మీ వెబ్సైట్ని, మీ ఛానల్ని,
ఈ సర్కిల్ కనపడుతుంది, ఈ పెద్ద సర్కిల్ మొత్తం. ఇప్పుడు నేను సేవ్ నొక్కాను, అదిగో నా కళ్ళు వరకే చూపిస్తుంది ఇది. ఇదే నేను టీవీలో చూస్తే ఒకలా ఉంటుంది, డెస్క్టాప్లో చూస్తే వేరేలాగా ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే దూరం నుంచి ఫోటో తీయాలన్నమాట. ఈ ఇమేజ్ చూడండి, నేను దూరం నుంచి తీశాను, అప్పుడు ఇది మొత్తం క్లియర్ కవర్ చేయొచ్చు. నేను నా స్పీకర్స్ డెస్క్టాప్ కూడా క్లియర్గా కనపడేటట్టు పెట్టుకోవచ్చు దీంట్లో. అదిగో బ్యానర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. అలాగా దీన్ని మీకు ఎలా వీలైనట్టు దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది మీ ఇష్టం, ఎలాగైనా చాలా చాలా చిన్నగా ఇది కూడా క్రాప్ చేసుకొని వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ పెడుతున్నాను, ఇదిగోండి. దీంట్లో మీరు ఇది మళ్ళీ జూమ్ చేసుకోవచ్చు, కావాలంటే జూమ్ చేసుకొని నాకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకొని సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్. ఇది మీ ప్రొఫైల్ పిక్చర్ అనమాట. ఇప్పుడు చూడండి వస్తుంది, అప్డేట్ అవుతుంది అది. అదిగోండి అప్డేట్ అయిపోయింది చూసారా. సో ఇలా అప్డేట్ అయిపోయిన తర్వాత యాడ్ లింక్స్ అని ఉన్నాయి చూసారా, ఇది ఇక్కడ యాడ్ చేయాల్సింది ఏంటంటే అది క్లిక్ చేసి పెన్ ఐకాన్, పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఉందో చూసారా, ఇక్కడ యాడ్ క్లిక్ చేసి మీ వేరే వెబ్సైట్స్ ఏ లింక్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నది మీకు, ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసి శాంపిల్ కోసం, ఇది ఏం కాదనమాట. అలాగా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మీరు మిగిలిన మీ వెబ్సైట్స్ ఉంటే వెబ్సైట్స్ ఇవన్నీ ఇచ్చి ఇక్కడ సేవ్ క్లిక్ చేయాలి. సేవ్ క్లిక్ చేస్తే ఆ లింక్స్ అన్నీ ఇక్కడ సేవ్ అయిపోతాయి. సో మీ ఛానల్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇవి కింద కనపడుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ హోమ్ ట్యాబ్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. హోమ్ ట్యాబ్ని మీరు డిజేబుల్ చేసి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మీరు మీ వీడియో ఎవరన్నా ఒక వీడియో చూస్తారు, ఆ వీడియో నచ్చి మీ ఛానల్లోకి వచ్చారనుకోండి, ఆ ఛానల్ హోమ్ ట్యాబ్లోనే మీ పాపులర్ వీడియోస్, బాగా క్లిక్ అయిన వీడియోస్ అన్నీ, వాళ్ళు చూసిన వీడియోకి రిలేటెడ్గా ఉన్న వీడియోస్ అన్నీ కూడా హోమ్ ట్యాబ్లో వాళ్ళకి కనపడతాయి అనమాట. దాన్ని బట్టి మీరు ఎక్కువ మంది క్లిక్ చేస్తారు, మీకు వాచ్ టైం అన్నీ క్లియర్ అవుతాయి అనమాట ఈజీగా. ఇంతటితో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ మొబైల్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి m.youtube.com అని క్లిక్ చేసినప్పుడు మీకు యూట్యూబ్ ఇలా ఓపెన్ అవుతుంది. యాప్లో ఓపెన్ ఏంటంటే ఓపెన్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఇది కాదు, మనకి డెస్క్టాప్లో అంటే కంప్యూటర్స్లో, ల్యాప్టాప్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా కావాలి. అలా కావాలంటే ఏం చేయాలంటే ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ పైన ఇక్కడ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఎలా ఓపెన్ అవుతుంది, మీకు డెస్క్టాప్లో ఎలా ఉందో అలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇదంతా చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి చూసారా, సైడ్లో అన్ని సెట్టింగ్స్ ఓపెన్ అయినాయి. ఇక్కడ మీరు సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఛానల్ అండ్ ఫీచర్స్ అని ఉన్నాయి చూసారా, ఫస్ట్ ఐకాన్ లింక్, ఈ ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్ ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఈ ఫస్ట్ దాని మీద అది క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుంది. అది ఎలా ఓపెన్ అవుతుంది, సేమ్ డెస్క్టాప్ కంప్యూటర్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 3 సెట్టింగ్స్ వచ్చినాయి చూడండి, స్టాండర్డ్ ఫీచర్స్, ఇంటర్మీడియట్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్. మీకు నిన్న ఫస్ట్ వీడియోలో అంతా ఫాలో అయిన తర్వాత మీకు స్టాండర్డ్ ఫీచర్స్ మాత్రమే ఎనేబుల్ అవుతాయి. అంటే ఏం చేయగలుగుతారు, మీరు ప్లేలిస్ట్లు క్రియేట్ చేసుకోవచ్చు, వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, న్యూ వీడియోస్ని ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్కి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఈ స్టాండర్డ్ ఫీచర్స్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎనేబుల్ చేసుకుంటే మనకి కస్టమ్ థంబ్నెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు, వీడియోస్ లాంగర్ దాన్ 15 minutes కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లోకి. అది చేయడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్, ఇది చూసారా, ఇది వెరిఫై చేసుకోవాలి. వెరిఫై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ మీ విత్ వెరిఫికేషన్ కోడ్ అని వస్తుంది చూసారు కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇండియా ఆల్రెడీ సెలెక్ట్ చేసేసింది అది మనకి. ఇక్కడ మీ నెంబర్ ఇవ్వండి, నెంబర్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మన నెంబర్కి ఇప్పుడు 6 digit వెరిఫికేషన్ కోడ్ వస్తుంది అనమాట. వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ యాడ్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత చూసారా ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని వచ్చేసింది. స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోండి, ఈ ట్యాబ్ని. మళ్ళీ ప్రీవియస్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఛానల్ స్టేటస్ అండ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఇందాక ఇక్కడ ఫస్ట్ లింక్ని క్లిక్ చేసాం కదా, మళ్ళీ అది క్లిక్ చేస్తే మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తాం మనం. వెళ్ళి ఇక్కడ చూడండి ఎనేబుల్ అయిపోయినాయి.
మన నెంబర్ వెరిఫై అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ ఫీచర్స్ కూడా ఎనేబుల్ అయిపోయినాయి. ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎనేబుల్ చేసుకోవాల్సింది అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనమాట. ఇవి చూడండి ఏమేమి ఉన్నాయి అడ్వాన్స్డ్ ఫీచర్స్. టెస్ట్ అండ్ కంపేర్ డిఫరెంట్ థంబ్నెయిల్స్. ఇప్పుడు ఇచ్చిన యూట్యూబ్ కొత్తగా అప్డేట్ చేసిన ఫీచర్ అనమాట. 3 థంబ్నెయిల్స్ని అదే జనరేట్ చేసి టెస్ట్ అండ్ కంపేర్ అనే ఆప్షన్ ఇచ్చింది. ఏ థంబ్నెయిల్ ద్వారా మనకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో అది కూడా యూస్ చేయొచ్చు. ఆ ఆప్షన్ని కూడా యూస్ చేయొచ్చు. అప్లోడ్ మోర్ వీడియోస్ డైలీ, ఎలిజిబుల్ టు అప్లై ఫర్ మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు మనం దీంతో. సో ఇప్పుడు ఈ ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకోవాలంటే మనం ఇక్కడ యాక్సెస్ ఫీచర్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది చూడండి, మిమ్మల్ని ఏదన్నా ఈ 3 ఐటమ్స్లో ఏదన్నా ఒకటి ఇమ్మని అడుగుతుంది అనమాట. ఫస్ట్ ఇది ఏంటంటే టేక్ ఎ 6 సెకండ్ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్. సెకండ్ది అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్గా ఫ్రంట్ కెమెరాలో 6 సెకండ్స్ వీడియో రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేయాలి. లేదంటే టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్ ఐడి. మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీ ఆధార్ కార్డ్ కానీ ఎనీథింగ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఏదన్నా కానీ మీరు దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ బిల్డ్ హిస్టరీ యాజ్ యూ గ్రో. అంటే మీరు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అయ్యి ఒకసారి వన్స్ యూ హ్యావ్ ఇనఫ్ హిస్టరీ వీల్ ఆటోమేటిక్లీ అన్లాక్ ఫీచర్స్. అంటే ఇవి చేయకపోయినా కూడా మీరు కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీ కంటెంట్ కనుక జనరేట్ చేస్తూ వేరే వాళ్ళకి షేర్ చేస్తూ దాని మీద కామెంట్స్ వచ్చి మీ ఛానల్ గ్రో అవుతూ ఉన్నదనుకోండి, వాళ్ళే ఆటోమేటిక్గా దాన్ని ఎనేబుల్ చేసేస్తారు ఆ ఫీచర్స్ని. నేను 6 సెకండ్స్ వీడియో నాకు సంబంధించిన వీడియో నేను అప్లోడ్ చేస్తాను దీంట్లో. నెక్స్ట్ క్లిక్ చేయండి. గెట్ ఈమెయిల్ టు స్టార్ట్ వెరిఫికేషన్ ఆన్ యువర్ ఫోన్ అని చెప్పి ఇదిగోండి మనం క్రియేట్ చేసిన దానికే మెయిల్కే ఇది వస్తుంది అనమాట వెరిఫికేషన్ ఐడి. సో ఇప్పుడు ఏం చేయాలంటే గెట్ ఈమెయిల్ అని క్లిక్ చేయండి. ఈమెయిల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇదిగోండి క్రియేట్ యువర్, ఇది చూసారా వచ్చేసింది మెయిల్. సో ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ కొట్టండి. కొట్టిన తర్వాత కిందకి వచ్చి ఐ అగ్రీ క్లిక్ చేయండి. ఈ ఫోన్ని ఇలాగ డైరెక్ట్గా ఫేస్ లెవెల్ దగ్గర కరెక్ట్గా మాట్లాడేటట్టు మనం వీడియో కాల్లో మాట్లాడినట్టు క్లియర్గా పెట్టుకోవాలి. మంచి బ్రైట్ లైట్లో ఉండాలి అండ్ క్లియర్గా కనపడాలి. సన్ గ్లాసెస్, మాస్క్స్, హ్యాట్స్ ఇలాంటివి ఏమీ పెట్టుకోకూడదు. నార్మల్గా ఎలాంటి డ్రెస్ అప్ అయినా పర్లేదు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇవన్నీ ఉంటేనే మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అవుద్ది, లేకపోతే అవ్వదు. నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఇది మన మొబైల్ కెమెరాది యాక్సెస్ అడుగుతుంది అనమాట. అలౌ దిస్ టైమ్ ఆర్ అలౌ విజిటింగ్ దిస్ సైట్. ఒకసారి ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను. ఇలా మీ ఫేస్ ఉందనుకోండి, ఒకసారి ఇలా తిప్పమంటుంది, ఒకసారి ఇలా తిప్పమంటుంది. అలా తిప్పంగానే అది రికార్డ్ చేసుకొని సబ్మిట్ చేసేసుకుంటుంది. వెళ్ళిపోయింది అనమాట. యువర్ వీడియో ఈజ్ ఇన్ రివ్యూ. అంతే, ఇక్కడతో సెటప్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రీవియస్ దానికి వెళ్ళిపోండి. ఇది చూసారా డన్. ఇక్కడ డన్ క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకోండి రిక్వైర్మెంట్స్ పెండింగ్లోకి వెళ్ళిపోయిందంటే మన వీడియో అప్లోడ్ అయిపోయింది. ఇది కొన్ని రోజుల్లో జనరల్గా 24 అవర్స్లో అయిపోతుంది. కొన్నిసార్లు ఇంకా తొందరగానే అయిపోద్ది, కొన్నిసార్లు లేట్గా అవుతుంది. అది అవ్వడానికి మనం వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ సెట్టింగ్స్, ఈ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయిపోయినాయి. ఈ పక్కన ట్యాబ్స్ చూసుకోండి. ఇవన్నిటిలో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫీచర్ ఎలిజిబిలిటీలో మనం స్టాండర్డ్ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకున్నాం, ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకున్నాం, అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా వీడియో అప్లోడ్ చేసాం. అది మనకి కొంత టైంలో మనకి అప్డేట్ వస్తుంది అనమాట. మనకి మిగిలిన సెట్టింగ్స్ చేసుకుందాం. ఈ లోపల చూపిస్తాను. మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఈ ట్యాబ్ ఉంది చూసారా, ఇక్కడ జనరల్లోకి వెళ్ళండి. ఒకవేళ బై మిస్టేక్ ఇది ఇలా క్లోజ్ అయిపోయినా కూడా మీరు కంగారు పడద్దు. యూట్యూబ్ స్టూడియోలోనే ఉండి studio.youtube.com ఇదే వెబ్సైట్, డెస్క్టాప్ వెబ్సైట్లోనే మీరు ఈ కింద సెట్టింగ్స్ కనపడుతుంది చూసారా, ఇక్కడ చిన్న ఐకాన్ ఉన్నది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటంలో ఉంటుంది అనమాట. ఇది క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఆ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి ఛానల్లోకి వెళ్తే ఫీచర్ ఎలిజిబిలిటీ ఇక్కడ ఉంటుంది. సో దీంట్లో ఈ ట్యాబ్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు. జనరల్ అని ఉన్నది కదా, జనరల్లో ఏమి లేదండి, మన కరెన్సీ ఇండియన్ రూపీ ఎక్కడ ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ట్యాబ్లోకి రండి, ఛానల్ ట్యాబ్లోకి. ఛానల్ ట్యాబ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బేసిక్ ఇన్ఫో ఉందో చూసారా, ఇది కంట్రీ ఆఫ్ రెసిడెన్స్. ఇక్కడ కూడా మళ్ళీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అయిపోయింది. ఈ కింద
కీవర్డ్స్ అని అడుగుతుంది. దీనికి ఇదేం అక్కర్లేదు, దీన్ని ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కీవర్డ్స్ని అది వదిలేయండి, పర్లేదు. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నెక్స్ట్, డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్? మీరు పిల్లల కోసం చేసి మీ ఛానల్లో కామెంట్స్ ఏమీ వద్దు అని అనుకుంటే కనుక ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేయండి. లేదు, మీరు చేసే ఛానల్ పిల్లల కోసం కాదు, అందరూ చూడొచ్చు అండ్ కామెంట్స్ కూడా ఎనేబుల్ అవ్వాలి అని అనుకుంటే మీ వీడియోస్కి నో అని సెలెక్ట్ చేయండి. మీరు ప్రతి వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఈ సెట్టింగ్ కావాలి అని అనుకుంటే అప్పుడు లాస్ట్ సెట్టింగ్ ఐ వాంట్ టు రివ్యూ ద సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో అని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే చిన్నపిల్లల కోసం చేయట్లేదండి, నా వీడియో మాత్రం అందరూ చూడాలి, నాకు కామెంట్స్ కూడా కావాలి. సో ఇక్కడ నో అని సెలెక్ట్ చేసేసుకోండి. దాని తర్వాత ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ అలా వదిలేయండి, దీంతో అవసరమే ఉండదు మనకి. ఇది కూడా అక్కర్లేదు. డిజేబుల్ ఇంటర్నెట్ బేస్డ్ యాడ్స్ అంటే మీ వీడియోస్లో యాడ్స్ చూపించడం ఆగిపోయి మీకు యాడ్ రెవెన్యూ జనరేట్ అవ్వడం తగ్గిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలౌ వ్యూవర్స్ టు క్లిప్ మై కంటెంట్, అంటే మీ వీడియోని యూజ్ చేసి వేరే వాళ్ళు రీమిక్స్ చేసుకోవచ్చు. ఇది తీసేస్తే మీ కంటెంట్ని ఎవరో రీమిక్స్ చేయలేరు. ఇక్కడ అలౌ థర్డ్ పార్టీ యాప్స్ టు ట్రైన్ ఏఐ మోడల్స్ యూజింగ్ మై ఛానల్ కంటెంట్, ఇది నేనైతే ఇవ్వను, నాకు అవసరం లేదు. ఎందుకంటే నా ఛానల్ కంటెంట్ నాకు ప్రైవేట్గా ఉండాలి, వేరే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినట్టు అనమాట. నేనైతే ఇది ఎనేబుల్ చేయలేదు, నాకు అవసరం లేదు, అయిపోయింది. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ, థర్డ్ ట్యాబ్. దీంట్లో అన్నీ మనం ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఈ ట్యాబ్ కంప్లీట్ అయిపోయింది. అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంటాయి, ఇక్కడ చూడండి. ఇది మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే కనుక బేసిక్ ఇన్ఫో టైటిల్ ఉంటుంది కదా, మీ వీడియో ప్రతి ఒక్క టైటిల్లో దాంట్లో డిఫాల్ట్గా ఉండే వర్డ్స్ రెగ్యులర్గా మీరు ఏమైనా యూజ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఇది ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసేస్తే మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టైటిల్ డిస్క్రిప్షన్ వచ్చేస్తాయి. ఇక్కడ మీరు ఇచ్చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ చేస్తున్నారు, ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, పెద్ద సాఫ్ట్వేర్ ఉంది, SQL అని ఉన్నది, SQL వీడియో పార్ట్ అని ఇక్కడ వరకు పెట్టండి, సరిపోతుంది. ఇది డిఫాల్ట్ ప్రస్తుతానికి, ఇది తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ దిస్ బేసిక్స్ ఇది క్లిక్ చేసుకోండి. మీరు చేసే ప్రతి వీడియో మీకు పబ్లిక్గా అయిపోవాలా, వెంటనే ప్రైవేట్గా అవ్వాలా, అన్లిస్టెడ్గా ఉండాలా, మీ ఇష్టం అనమాట. మీరు క్లిక్ చేయగానే ఇది మీరు ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు డిఫాల్ట్గా మీకు అన్ని ప్రైవేట్లోకి వెళ్ళాలని అంటే కనుక ప్రైవేట్లో పెట్టుకోండి. నేను ప్రైవేట్లో పెట్టుకుంటాను, ఎందుకంటే ప్రైవేట్లో పెడితే ఇంకొన్ని చేంజెస్ చేసుకోవడానికి మనకి అవకాశం ఇస్తుంది అనమాట ఇది. తర్వాత ట్యాగ్స్, మీరు అక్కడ ప్రతి వీడియోలో ఏదైతే ట్యాగ్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవచ్చు. ట్యాగ్స్ని కామాస్తో సపరేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇంతవరకు ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. లైసెన్స్ ఇది టచ్ చేయొద్దు. కేటగిరీ ఇది మీరు క్లిక్ చేసి రెగ్యులర్గా మీరు వీడియోస్ దేనికి సంబంధించి పోస్ట్ చేస్తున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఒకవేళ పెట్స్ అండ్ యానిమల్స్ అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఏమవుద్దంటే యూట్యూబ్ ఆల్గోరిథము దానికి సంబంధించిన పీపుల్కి ఈజీగా రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ వీడియో లాంగ్వేజ్, నేను ఎప్పుడు దీన్ని యూట్యూబ్ తెలుగు వీడియోనే కాబట్టి నేను తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసుకున్నాను డిఫాల్ట్గా, మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పర్మిషన్స్, ఇది కూడా అవసరం లేదు. ట్యాబ్ ఈ ఓనర్ ఎవరు, నెక్స్ట్ ఇవన్నీ చెప్తుంది అనమాట. ఇది కమ్యూనిటీ మోడరేషన్లో డిఫాల్ట్స్కి వచ్చి మీ ఛానల్లో కామెంట్స్ కావాలా వద్దా, మీకు కావాలంటే పెట్టండి, లేదంటే ఆఫ్ చేసేయండి. నేను ఆన్లో పెడుతున్నాను. మోడరేషన్ బేసిక్గా సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ ఆగిపోతాయి అనమాట. లేదంటే కనుక అన్ని రకాలు నన్ను అని పెడితే అన్ని కామెంట్స్ వచ్చేస్తాయి. మీ ఛానల్లో స్పామ్ కూడా వచ్చేస్తుంది. హోల్డ్ ఆల్ కామెంట్స్ అంటే మీరు యాక్సెప్ట్ చేసేదాకా ఆ కామెంట్స్ని అవి ఆ ఛానల్లో కింద మీ వీడియో కింద చూపించవు. సో జనరల్గా బేసిక్ అని పెడితే సరిపోతుంది. నెక్స్ట్ లైవ్ చాట్కి సంబంధించి కూడా ఉన్నదనమాట. లైవ్ చాట్లో అన్ని రకాల మెసేజెస్ వచ్చేయాలా, లేదంటే మీరు లైవ్ చాట్లో నడిచేటప్పుడు అది కూడా దాంట్లో కూడా మోడరేషన్ జరగాల వద్దా. హోల్డ్ పొటెన్షియల్లీ అని ఇది కనుక క్లిక్ చేస్తే మీకు అది హోల్డ్ చేసేస్తుంది. ఏదైనా స్పామ్ లాగా అనిపిస్తే కనుక అన్ని కామెంట్స్ని ఆపేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా నన్ను క్లిక్ చేయండి. సో ఆ ట్యాబ్ అయిపోయింది. నెక్స్ట్ క్రియేటర్ డెమోగ్రాఫిక్స్, ఇదంతా అవసరం లేదు మనకి. అగ్రిమెంట్ ఈ కిందది కూడా అక్కర్లేదు. ఓకే, సో ఈ చేంజెస్ అన్నీ చేశాక సేవ్ క్లిక్ చేస్తే సో బేసిక్ సెట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి దీంతో. ఇక్కడ ఉన్న ట్యాబ్స్లో కూడా చూడండి డాష్ బోర్డ్లో జనరల్ ఐడియా ఇస్తుంది మీకు. మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, లాస్ట్ 28 డేస్లో సమ్మరీ ఏంటి, టాప్ వీడియోస్ ఏంటి, అప్లోడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ వీడియోస్ని. తర్వాత ట్యాబ్ వచ్చేసి మీ కంటెంట్, మీ వీడియోస్, షార్ట్స్, లైవ్స్ అన్నీ మీరు చేసిన లైవ్ టెలికాస్ట్ అన్నీ దీంట్లో చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కింద
అనలిటిక్స్ ట్యాబ్. దీంట్లో మీకు క్లియర్గా తెలుస్తుంది మీ వీడియో ఎలా పర్ఫామ్ చేస్తుంది, మీకు ఎన్ని లైక్స్ వచ్చినాయి, మీ కామెంట్స్ ఎన్ని ఉన్నాయి దాని మీద, అవన్నీ ఇక్కడ కనపడుతుంది. అనలిటిక్స్ అయిపోయిన తర్వాత దాని కింద ట్యాబ్ వచ్చేసి కమ్యూనిటీ. ఇక్కడ మీ ఛానల్లో వచ్చిన కామెంట్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి అన్నమాట. మిమ్మల్ని ఎవరైనా @ అని మెన్షన్ చేస్తే ఇక్కడ కనబడతాయి. ఈ కామెంట్స్లో మీరు ఐ హ్యావెంట్ రెస్పాండెడ్ అని క్లిక్ చేస్తే మీరు కామెంట్స్ దేనికైతే రిప్లై ఇవ్వలేదో అవన్నీ కనపడతాయి అన్నమాట. సో ఈ ట్యాబ్ని బట్టి మీరు ప్రతి ఒక్క వీడియోలోకి వెళ్ళి దేంట్లో ఏం కామెంట్ వచ్చిందో సపరేట్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి సబ్ టైటిల్స్ ట్యాబ్. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, నేను దీన్ని ఇగ్నోర్ చేస్తాను. ఇది ఇంపార్టెంట్ అండి, ఎర్న్ ఆన్ యూట్యూబ్. ఇది చూసుకోండి, మీకు ఇక్కడ కమ్యూనిటీ గైడ్లైన్స్ యాక్సెప్ట్ చేసిందా లేదా, 2 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది, ఫాలోయింగ్ కమ్యూనిటీ గైడ్లైన్స్, కమ్యూనిటీ యాక్టివ్ స్ట్రైక్స్ ఉన్నాయా లేదా, అవన్నీ ఇక్కడ చూపించేస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు మీ టార్గెట్ అనేది ఇక్కడ ఎర్న్ ట్యాబ్లో చూసుకోవచ్చు. ఎర్న్ ట్యాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉన్నది ఆడియో లైబ్రరీ. ఈ ఆడియో లైబ్రరీలో ఏం లేదంటే మీరు ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో వీడియోస్కి మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు కాపీరైట్ స్ట్రైక్స్ రావన్నమాట. సో ఈ సెట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ చేసాం కదా, ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం డెస్క్టాప్లోంచి అప్లోడ్ చేస్తేనే అప్లికబుల్ అనమాట. అప్పుడే పనిచేస్తాయి ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ, లేకపోతే కనుక డిఫాల్ట్ సెట్టింగ్స్ సరిగ్గా పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ యాప్లోకి వెళ్ళాము, ఇక్కడ ప్లస్ నొక్కాము, ప్లస్ నొక్కి ఏదైనా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుందాం. ఈ 21 సెకండ్స్ వీడియో నా గ్యాలరీలో ఉంది, ఇది లాంగ్ ఫార్మాట్ వీడియో. నెక్స్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూసారా, నాకు నా పేరు నా హ్యాండిల్ వచ్చింది, డిస్క్రిప్షన్ అంతా ఖాళీగానే ఉంది. ఇందాక మనం SQL అని టైప్ చేసాం, అది ఇక్కడ చూపించట్లేదు, అండ్ టైటిల్లో లేదు, డిస్క్రిప్షన్లో కూడా ఏమీ లేవు. ఎందుకంటే ఇది మనం యాప్లోంచి అప్లోడ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. మీరు మీ డిఫాల్ట్స్ అన్నీ కూడా అప్లై అవ్వాలి, మీరు చేసిన చేంజెస్ అన్నీ కూడా అంటే మీరు క్రోమ్ ఓపెన్ చేసుకొని studio.youtube.com ఇక్కడికి వెళ్ళండి, ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో ఇది మీరు దీన్ని ఏం చేస్తారంటే డెస్క్టాప్ సైట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ మీద క్లిక్ చేయండి, పైన అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ ఫైల్స్ ఇది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇదిగోండి ఫైల్స్, వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ చూపిస్తాయి. ఉన్న వీడియో సెలెక్ట్ చేసుకోండి, వీడియో అప్లోడ్ అవుతుంది. ఒక సెకండ్లో వీడియో అప్లోడ్ అయ్యాక చూసారా ఇందాకటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. టైటిల్లో SQL వీడియో పార్ట్ అని వచ్చేసింది. ఇది మీరు 5th పార్ట్ 6th పార్ట్ అనుకోండి, జస్ట్ 5th పార్ట్ అని పెట్టేయండి. ఇది మీరు ఇక్కడ మీరు ఇంకా ఏం మెన్షన్ చేయొచ్చు అంటే మీరు యూజ్ చేస్తున్న గేర్ ఉంటుంది కదా, మీరు కెమెరా ఏం చేస్తున్నారు యూజ్ చేస్తున్నారు, మీ మొబైల్ ఏంటి, ఎలాంటి మొబైల్స్ పర్చేస్ చేశారు, మీరు లైట్ ఎలాంటి లైటింగ్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ కింద కూడా చూడండి, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనమాట. ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు కిందకు వచ్చి అడ్వాన్స్ సెట్టింగ్స్ షో మోర్లో క్లిక్ చేస్తే కిందకి వెళ్ళాక చూసుకోండి, ఇవన్నీ మనం చేసుకున్న సెట్టింగ్సే. ఇక్కడ చూడండి తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం మన వీడియోకి, ఆ తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇవన్నీ కంప్లీట్గా ఫిల్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మన వీడియో వేరే వాళ్ళకి రికమెండ్, ఎక్కువ మందికి ఎవరైతే డెమోగ్రఫిక్స్ ఉన్నారో వాళ్ళకి రికమెండ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. యూట్యూబ్ సరిగ్గా ప్రమోట్ చేస్తుంది ఈ వీడియోని, లేకపోతే సరిగ్గా ప్రమోట్ చేయదు. సో ఈ కిందకు వచ్చాక కూడా చూడండి పీపుల్ అండ్ బ్లాగ్స్, ఇది మనం ఏమీ సెలెక్ట్ చేసుకోకపోతే ఆల్రెడీ పీపుల్ అండ్ బ్లాగ్స్ అనే ఇచ్చేస్తుంది అనమాట బై డిఫాల్ట్. ఇది మీరు ఏం చేస్తారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ఇక్కడ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ లేదంటే ఎడ్యుకేషన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏదన్నా ఉంటుంది. మీరు ఏం చేసి మీకు నచ్చింది మీ వీడియో ఎలాంటి కంటెంట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 4K అని వస్తుంది, మీరు 4Kలో అప్లోడ్ చేస్తే, లేకపోతే HD అని వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సబ్ టైటిల్స్ యాడ్ చేసుకోండి మీకు సబ్ టైటిల్స్ ఉంటే, లేదంటే కనుక కిందకు వచ్చి ఈ కార్డ్స్ అనేది ఏంటంటే సైడ్ నుంచి ఇలా పాపప్ వస్తుంది చూసారా, ఆ పాపప్స్ అనమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ 3rd పార్ట్ ఉంది, లేదంటే ఇప్పుడు నేను 2nd పార్ట్ వీడియో చేస్తున్నాను, నాకు ప్రీవియస్ పార్ట్కి వెళ్ళాలి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ చిన్న పార్ట్ గురించి ప్రీవియస్ 1st పార్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడికి వెళ్ళండి అని అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఇక్కడ యాడ్ క్లిక్ చేసి ఏ పార్ట్లో రావాలో అక్కడ అడ్జస్ట్ చేసి దాని లింక్ అక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట. అది దానికి సంబంధించింది. అది దీని మీద కంప్లీట్ వీడియో మళ్ళీ చేస్తాను, క్లిక్ చేయండి. ఇది మామూలు వీడియో
అప్లోడ్ చేసుకోవడానికి ఫార్మాట్ చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇది చూడండి, ఇది ఏంటంటే చెక్ చేస్తుంది అనమాట, మన వీడియో ఏమైనా కాపీరైట్ కంటెంట్ ఉందేమో మన వీడియోలో అని చెప్పి ఇది చెక్ చేస్తుంది. ఇది ఓకే అని అన్నంత మాత్రాన, ఇక్కడ ఓకే అన్నంత మాత్రాన మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు కాదు. ఫ్యూచర్లో ఎవరన్నా మన వీడియో చూసి దాంట్లో వాళ్ళ కంటెంట్ ఏదన్నా మనం ఎక్స్ట్రా యూజ్ చేసామని అనిపిస్తే వాళ్ళు కంటెంట్ క్లెయిమ్ వేయొచ్చు అనమాట, మన స్ట్రైక్ పడిపోద్ది మనకి. సో ఇక్కడ ఇది నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేశాక ఇది మీకు ప్రైవేట్గా ఉండాలా, వీడియో పబ్లిక్గా కావాలా, మీకు ఎలా కావాలంటే అలా. నాకైతే ప్రైవేట్లోనే పెట్టుకొని నేను అప్లోడ్ చేసుకుంటాను. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా సెట్టింగ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్లో పెట్టి ఒక 1 అవర్ తర్వాత షెడ్యూల్ చేస్తే యూట్యూబ్ మన వీడియో గురించి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని గ్యాదర్ చేసుకొని ఎలాంటి వాళ్ళకి పంపించాలి, ఎలాంటి వాళ్ళకి రికమెండ్ చేయాలి అని టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుంది మనం ఇచ్చిన సెట్టింగ్స్ని బేస్ చేసుకొని. అప్పుడు అది సరైన పీపుల్కి రికమెండ్ చేయడానికి దానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీరు 4K రెజల్యూషన్లో అప్లోడ్ చేస్తే అది 4Kలో కన్వర్ట్ చేయడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. 4Kలో చూసే వాళ్ళకి ఓన్లీ బేసిక్ రెజల్యూషన్ చూపిస్తుంది. సో మీరు దీన్ని ఎప్పుడైనా కానీ ప్రైవేట్లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ చేసుకోవడం ఎలాగా, పైన మీరు ఎలాంటి సెట్టింగ్ చేసినా పర్లేదు, కిందకు వచ్చి మాత్రం ఇక్కడ షెడ్యూల్లో సెలెక్ట్ చేసుకొని, ఈరోజు 11 జనవరి కదా, 11 క్లిక్ చేసుకొని ప్రస్తుతానికి టైము 8:45 అయ్యింది, 8:45 PM. సో దీన్ని నేను ఏం చేస్తానంటే కంప్లీట్గా జూమ్ అవుట్ చేసుకొని 9 PM పెట్టుకుంటాను నేను. ఇదిగోండి 9 PM పెట్టుకొని షెడ్యూల్ కొట్టుకున్నాను. సో ఏమవుతుందంటే ఈ వీడియో నాది 9 o'clockకి అందరికీ అప్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ లింక్స్ వచ్చేస్తాయి మీకు. ఈ లింక్ని మీరు కాపీ చేసుకొని అందరికీ షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నాను. యూట్యూబ్ యాప్లోకి వెళ్తే వ్యూ క్లిక్ చేయండి. కింద క్లిక్ చేశాక ఇక్కడ గూగుల్ అకౌంట్ వ్యూ యువర్ ఛానల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియోస్లోకి వెళ్తే ఇక్కడ మీ వీడియో చూపిస్తుంది. ఇదిగోండి వీడియో చూసారా, షార్ట్ నిన్న అప్డేట్ చేసిన దానికి, నిన్న అప్లోడ్ చేసిన షార్ట్కి ఆల్రెడీ 154 వ్యూస్ వచ్చేసినాయి. వీడియోస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ 3 డాట్స్ ఉంటాయి ఇక్కడ, ఇది క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది షెడ్యూల్డ్ అని ఉంటుంది ఇక్కడ మనకి. ఇక్కడికి వెళ్ళి దీని షెడ్యూల్ని పబ్లిష్ నౌ క్లిక్ చేస్తే పబ్లిష్ అయిపోద్ది. అలా కాకుండా ప్రైవేట్ సెలెక్ట్ చేసి బయటకు వచ్చేసి విజిబిలిటీ ఇప్పుడు షెడ్యూల్లో లేదు, ప్రైవేట్లోకి వచ్చేసింది. ఇక్కడ సేవ్ కొట్టేయండి. ఈ వీడియో ఇంకా ప్రైవేట్ వీడియో ఇంకెవరికి వెళ్ళదు అనమాట. ఇది షెడ్యూల్ అవ్వదు, ఏమవుతుంది. ఇది మీ కంటెంట్ మీ ఛానల్లోనే అలా ప్రైవేట్ వీడియోలో ఉంటుంది. కానీ ఇలా ప్రైవేట్ వీడియోస్ ఇలాంటివన్నీ ఉంటే కనుక మానిటైజ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి, కొంచెం డీటెయిల్డ్ ఇన్డెప్త్ సెట్టింగ్స్ ఇవన్నమాట. ఇంకా నాకేమన్నా తెలిస్తే కనుక మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఎలా అప్డేట్ చేసుకోవాలో, ఎలా అప్లోడ్ చేసుకోవాలో క్లియర్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ కానీ అనిపిస్తే కనుక షేర్ చేయండి.